30 minutes. ఒకవైపు ఏరివేత కార్యాచరణ, మరోవైపు ఎన్కౌంటర్లలో అగ్రనేతల మరణం, ఇంకోవైపు లొంగుబాట్లు. వెరసి గత దశాబ్ద కాలంలో మావోయిస్ట్ పార్టీ అత్యంత వేగంగా బలహీనపడుతూ వచ్చింది. ఇక మావోయిస్టుల పని అయిపోయింది, ఆ పార్టీ అంతరించిపోతోందని పోలీసులు పక్కాగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సుక్మాలో వందలాది మంది మావోయిస్టులు మారణ హోమానికి తెగబడ్డారు. 25 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. మావోయిస్ట్ పార్టీ మళ్ళీ బలం పుంజుకోవడం మీద ఫోకస్ పెట్టిందా? ఇదే ఇవాల్టి 30 minutes. అటు పునర్నిర్మాణం, ఇటు బలోపేతం. ద్విముఖ వ్యూహానికి మావోయిస్ట్ పార్టీ పదును పెడుతోందా? అగ్రనాయకత్వం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. రిక్రూట్మెంట్ కూడా ఆగిపోయింది. ఇవన్నీ నిజాలే, కానీ ఇవి మాత్రమే నిజం కాదని సుక్మా ఎన్కౌంటర్ చెప్తోందా? అంతరించిపోయే దిశగా జరుగుతున్న పరిణామాలకు మావోయిస్ట్ పార్టీ చెక్ పెడుతోందా? అదే సమయంలో అయితే పోలీసులు లేదంటే మావోయిస్టులు ఎవరో ఒకరి కేంద్రంగా రక్తపాతం జరుగుతూ ఉండాల్సిందేనా? ఒక ఎన్కౌంటర్ అనేక కోణాల నుంచి ఆందోళనలు, అనేక ప్రశ్నలు, ప్రాణాలతో లేని 25 మంది వీర జవాన్ల సాక్షిగా దేనికి జవాబు లేదు. ప్రభుత్వం అంతర్గత తీవ్రవాదం అంటుంది. రాజ్యహింసకు వ్యతిరేకంగా సమాజం కోసం సాగుతున్న వర్గ పోరాటం అంటారు మావోయిస్టులు. వాదనలు, విశ్లేషణలు మించి రక్తదాహాన్ని తీర్చుకునే ఎన్కౌంటర్లు ఏదో ఒక వర్గంలో మరణ మృదంగాలు మోగిస్తూనే ఉంది. ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి వీర జవాన్ల రక్తంతో తడిసిపోయాయి. విధి నిర్వహణ కోసం ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయని బ్రేవ్ హార్ట్స్ బలైపోయారు. 7 ఏళ్ల కాలంలో మావోయిస్టులు జరిపిన అతిపెద్ద దాడిలో 25 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. పక్కా పథకం ప్రకారం మాటు వేసి కాపు కాసి ఒక్కసారిగా విరుచుకుపడిన వందల మంది మావోయిస్టులు వీర జవాన్ల ప్రాణాలు తీశారు. ఇదిగో ఇదే దక్షిణ బస్తర్లోని కాలాపత్తర్ ప్రాంతం. చింతగుహ నుంచి బురకాపాల్ మధ్య కూంబింగ్ చేస్తున్న సిఆర్పీఎఫ్ 74వ బెటాలియన్కి చెందిన 25 మంది జవాన్లను మావోయిస్టులు బలి తీసుకున్నది ఇక్కడే. ఇదిగో ఇలా చూడండి. వందల మంది మావోయిస్టులు ఒక్కసారిగా ఎలా విరుచుకుపడ్డారో చెప్పడానికి ఈ చెట్టే సాక్షి. చెట్టు మొదల నుంచి దాదాపు 12 అడుగుల ఎత్తు వరకు కనిపిస్తున్న గుర్తులు మావోయిస్టులు కురిపించిన బుల్లెట్ల వర్షానికి సాక్ష్యాలు. ఈ గుట్టల మీద మరకలుగా మారిన రక్తం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్ల సాహసానికి సాక్ష్యం. సుక్మా ఎన్కౌంటర్ కేంద్రంగా ఇప్పుడు 2 కోణాల్లో చర్చ సాగుతోంది. అందులో మొదటిది ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగానే 25 మంది వీర జవాన్లు బలయ్యారా అన్నది. సరిహద్దులకు అవతల ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టి అక్రమ చొరబాట్లను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. కానీ మన పక్కనే అడవుల్లో మాటు వేసిన మావోయిస్టుల కదలికలను కనిపెట్టడంలో మాత్రం నిఘా వర్గాలు ఘోరంగా విఫలమవుతున్నాయా అన్న ప్రశ్న సుక్మా ఎన్కౌంటర్ కేంద్రంగా బలంగా వినిపిస్తోంది. అడవిలో చిన్న అలికిడి వినిపించినా ఇట్టే పసిగట్టేసే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. GPS వ్యవస్థ సహా ఆధునిక స్మార్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. నిఘా వర్గాల దగ్గర దేనికి కొదవలేదు. కానీ 300 మంది మావోయిస్టులు మెరుపుదాడికి సిద్ధపడితే చివరి క్షణం వరకు కనిపెట్టలేకపోయారు. మాటు వేసి మెరుపుదాడి చేయడానికి సెకన్ల సమయం చాలు. కానీ వందల మంది మావోయిస్టులు అక్కడికి చేరుకుని మాటు వేయడానికి సెకన్లు, నిమిషాలు, గంటల సమయం చాలదు. అయినా నిఘా వర్గాలు అక్కడి పరిస్థితిని అంచనా వేయలేకపోయాయి. మరో దారుణమైన విషయం ఏంటంటే దాదాపు 3 లక్షల మంది జవాన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద పారామిలిటరీ బలగం సిఆర్పీఎఫ్. ఇంత కీలకమైన మిలిటరీ బలగానికి గత 2 నెలలుగా డీజీ లేరు. అంటే నాయకుడే లేడన్నమాట. నెలన్నర క్రితం ఇదే జిల్లాలో మావోయిస్టులు చేసిన మెరుపు దాడిలో 12 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు బలైపోయారు. తాజా దాడి కూడా అదే తరహాలో మావోయిస్టులు చేశారు. ఈసారి 25 మంది జవాన్లను బలి తీసుకున్నారు. మావోయిస్టుల సమస్యను తాము ఒక సవాలుగా తీసుకుంటున్నామని, ఎవరిని వదిలిపెట్టేది లేదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరిస్తున్నారు. इतना ही मैं कहना चाहूँगा कि हमारे सीआरपीएफ के बहादुर जवानों का यह बलिदान किसी भी सूरत में हम लोग व्यर्थ नहीं जाने देंगे. हमने इसे चुनौती के रूप में स्वीकार किया है. इसीलिए यह भी फैसला किया है कि हमारी जो LWE की स्ट्रेटजी है
उसको हम पुनः रिव्यू करने जा रहे हैं। जरूरत होगी तो हम उसे रिवाइज भी करेंगे। నిఘా వైఫల్యమే కారణమా అన్న చర్చను పక్కన పెడితే సుక్మా ఎన్కౌంటర్ కేంద్రంగా మావోయిస్టు పార్టీ బలోపేతం అవుతోందా అన్న చర్చ కూడా జరుగుతోంది. దేశంలో 1967లో నక్సల్బరీ ఉద్యమంతో వామపక్ష తీవ్రవాదం తన ఉనికిని బలంగా చాటుకుంది. ఆ తర్వాత కాలంలో అనేక రాష్ట్రాలకు విస్తరించి దేశ అంతర్గత భద్రతకు సవాలుగా మారింది. కానీ గత దశాబ్ద కాలంలో మావోయిస్టుల ఏరివేత కార్యాచరణ తీవ్రంగా సాగడం, భారీగా ఆ పార్టీ అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మరణించడం, మరోవైపు లొంగుబాట్లు, ఇలా అనేక కారణాల వల్ల మావోయిస్టులు బలహీనపడుతూ వచ్చారు. ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే తమ ఉనికిని చాటుకుంటూ వస్తున్నారు. 2016 అక్టోబర్లో ఒరిస్సాలోని మల్కన్గిరి జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లలో 24 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆ పార్టీ అగ్రనేతలు కూడా ఉన్నారు. వ్యూహాత్మకంగా, రక్షణ పరంగా అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లోనే భారీ నష్టం కలిగించిన ఎన్కౌంటర్ జరిగింది. ఎంతగా అంటే ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీ తుడిచిపెట్టుకుపోయినట్టే అని పోలీసులు భావించే స్థాయిలో. ఈ పరిణామాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ అత్యంత వేగంగా అంతరించిపోతుందన్న అభిప్రాయానికి పోలీసులు వచ్చేశారు. కానీ సుక్మా ఎన్కౌంటర్ మాత్రం పరిస్థితి మరో విధంగా ఉందన్న సంకేతాలను ఇస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పుగా మారిన మావోయిస్టులు తాజాగా ఛత్తీస్గఢ్లో మరొక 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. ఛత్తీస్గఢ్ బస్తర్ అటవీ ప్రాంతంలో ఎప్పుడూ మావోయిస్టులదే పైచేయిగా వస్తుంది. ఈ మధ్యకాలంలో మావోయిస్టులకు అక్కడ వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ ఎదురుదెబ్బలకు ప్రతీకారంతో రగిలిపోతున్న మావోయిస్టులు ఇప్పుడు తాజాగా సుక్మా జిల్లాలో సిఆర్పిఎఫ్ జవాన్లను టార్గెట్ చేసుకుని హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. అక్కడ మారణ హోమాన్నే సృష్టించారని చెప్పుకోవాలి. ఇందుకోసం స్థానిక గ్రామస్తుల్ని షీల్డ్గా కూడా వాడుకున్నట్టు సమాచారం అందుతోంది. ముందుగా ఈ సిఆర్పిఎఫ్ జవాన్ల కదలికల్ని పసిగట్టడం కోసం గ్రామస్తుల్ని పంపించి వారి మూమెంట్ తెలుసుకుని ఆ తర్వాత ఒక్కసారిగా సుమారు 300 మంది మావోయిస్టులు భారీ ఆయుధ సంపత్తితో సిఆర్పిఎఫ్ జవాన్ల మీదకి విరుచుకుపడ్డారు. 300 నుంచి 400 మంది మావోయిస్టులు సుక్మా ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. 100 మంది కలిసి దాడి చేయడం ద్వారా తమ సంఖ్యాబలాన్ని తెలిపే ప్రయత్నం మావోయిస్టులు చేశారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలానే భారీ స్థాయిలో సిఆర్పిఎఫ్కి ప్రాణ నష్టం కలిగించే రీతిలో దాడి చేయడం, అంతే వేగంగా అక్కడి నుంచి పారిపోవడం అంటే వారంతా పూర్తి స్థాయి శిక్షణ తీసుకున్న మావోయిస్టులే అయి ఉంటారని భద్రతా దళ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పోలీసులు చెబుతున్నట్లుగా మావోయిస్టు పార్టీ అంతరించిపోతోందా లేక పునర్నిర్మాణం, బలోపేతం దిశగా మావోయిస్టులు ఫోకస్ పెట్టారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు క్లుప్తంగా ఏఓబి మావోయిస్టులకు అత్యంత పట్టున్న ఏరియా. గతేడాది మల్కాన్గిరి ఎన్కౌంటర్తో ఆయువు పట్టు ప్రాంతంలోనే కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది మావోయిస్టులకు. దేశంలోనే మావోయిస్టులు భారీగా నష్టపోయిన ఎన్కౌంటర్ అది. బలంగా తమ ఉనికిని చాటుకోవడం నుంచి బలమైన పార్టీగా ఎదగడం దాకా ఉన్న అడ్డంకులను మావోయిస్టులు అధిగమించగలరా అన్న ప్రశ్న దశాబ్ద కాలం నుంచి గట్టిగా వినిపిస్తూ వచ్చింది. అయితే సుక్మా ఎన్కౌంటర్లో 100 మంది మావోయిస్టులు పాల్గొన్నారు. మావోయిస్ట్ పార్టీ భారీగా రిక్రూట్మెంట్ చేపట్టడం వల్లే ఇది సాధ్యమైందా? ఛత్తీస్గఢ్ మావోయిస్టు కార్యకలాపాలు అత్యంత బలంగా సాగే రాష్ట్రం. ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్లోనే మావోయిస్టుల అగ్రనేతల సమావేశాలు జరుగుతుంటాయి. కీలక నిర్ణయాలన్నీ అక్కడే తీసుకుంటారు. బస్తర్ రేంజ్ పరిధిలోని జిల్లాలను ప్లీనరీకి ఎంచుకునేవారు. అలానే ఏఓబి కూడా మావోయిస్టుల కంచుకోట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దండకారణ్యం, నల్లమల, ఏఓబి, ఇలా తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం కనిపించేది. గతంలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న మాధవ్ ఎన్కౌంటర్తో ఏపీలో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. కమిటీ మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అలానే ఉత్తర తెలంగాణకు సంబంధించిన కేకేడబ్ల్యూ కమిటీకి 2013లో ఛత్తీస్గఢ్లోని కుంటలో జరిగిన ఎన్కౌంటర్లో పెద్ద దెబ్బ తగిలింది. 2016లో మల్కన్గిరి ఎన్కౌంటర్తో ఏఓబిలో కూడా మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిపోయింది. ఎందుకంటే ఆ ఎన్కౌంటర్లో కోరాపుట్, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు డివిజన్, మల్కన్గిరి డివిజన్ల కార్యదర్శులంతా మరణించారు. ఏఓబి కార్యదర్శి ఆర్కే, గాజర్ల రవి లాంటి అగ్రనేతలే మిగిలారు. దశాబ్ద కాలంగా అత్యంత వేగంగా మావోయిస్టు పార్టీ అంతరించే దిశగా పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఈ సమయంలోనే చాలా మంది అగ్రనేతలు మరణించారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఆజాద్, కేంద్ర కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు, పటేడు సుధాకర్ రెడ్డి,
వడ్యపూర్ చంద్రమౌళి, సందే రాజమౌళి, కిషన్జీ, సోలిపేట కొండలరెడ్డి ఆలియాస్ రమణ ఇలా చాలా మంది నేతలు మరణించారు. అనేక మంది కీలకమైన లీడర్లు అరెస్ట్ అయ్యారు. మిగిలిన అగ్రనేతలను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వృద్ధాప్యం తరుముకొస్తోంది. మరోవైపు మావోయిస్టు ఉద్యమ భావజాల వ్యాప్తి బాగా తగ్గిపోయింది. గ్లోబలైజేషన్ కారణంగా ఉద్యోగ అవకాశాలు బాగా పెరగడంతో మావోయిస్టు ఉద్యమం వైపు చూసే యువత సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గతంలో యూనివర్సిటీ నుంచి ఉన్నత విద్యావంతులు, మేధావులు ఉద్యమంలోకి వెళ్లారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో రిక్రూట్మెంట్ బాగా తగ్గింది. గిరిజనులు, ఆదివాసీలే ఉద్యమం వైపు చూస్తున్న వారిలో ఎక్కువ మంది ఉన్నారు. మైదాన ప్రాంతాల నుంచి అడవుబాట పట్టేవారు తగ్గిపోయారు. ఈ కారణాలన్నిటి వల్ల మావోయిస్టు పార్టీ భవిష్యత్తు కేంద్రంగా అనేక ప్రశ్నలు తలెత్తుతూ వచ్చాయి. భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో ఇతర దేశాల్లో కావచ్చు, ఇక మావోయిజం, కమ్యూనిజం దానికి కాలం చెల్లింది. కానీ ఈవేళ ఆ సిద్ధాంతం నమ్మిన అన్ని దేశాలు కూడా ఆర్థికంగా మునిగిపోయినాయి, దాన్ని వదిలేసినాయి. సోవియట్ యూనియన్ 15 ముక్కలైపోయింది. చైనా పూర్తిగా 1978లో ఆ పంథాన్ని మార్చుకుంది కాబట్టి ప్రపంచంలో కూడా గొప్ప దేశంగా పెరుగుతున్నది. లాటిన్ అమెరికాలో వెనిజులా లాంటి దేశాలు ఆ సిద్ధాంతం ప్రతిపాదించిన వాళ్ళు ఆయిల్ ధరలు తగ్గిపోగానే ఆ దేశాలు దివాలా తీసి చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. కాబట్టి దాన్ని ఈవేళ యువతరం ప్రపంచంలో ఎక్కడ కూడా అంగీకరించే పరిస్థితులు లేదు. కాబట్టి మావోయిస్ట్ భావజాలానికో, మార్క్సిస్ట్ భావజాలానికో ఆదరణ లేకపోయినా కూడా సమానత్వం కావాలి, అవకాశాలు రావాలి, వివక్ష పోవాలనే దానికి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అన్ని వైపుల నుంచి మావోయిస్టులను అణిచివేస్తూ వస్తున్న ప్రభుత్వాలు ఆల్ ఈజ్ వెల్ అని బలంగా భావిస్తూ వచ్చాయి. మావోయిస్టు పార్టీ తిరిగి బలం పుంజుకునే పరిస్థితులు ఏ వైపు నుంచి లేదన్న వాతావరణం కూడా ఆ పార్టీ అంతరించే దిశగా పరుగులు పెడుతోందన్న విశ్లేషణలకు బలం చేకూరుస్తూ వచ్చింది. కానీ అత్యంత నిశ్శబ్దంగా మావోయిస్టులు పునర్నిర్మాణం, బలోపేతం అన్న 2 వ్యూహాలకు పదును పెడుతున్నారా అన్న చర్చకు సుక్మా ఎన్కౌంటర్ తెరతీసింది. అత్యంత బలహీనమైన స్థితిలో ఉన్న వేళ ఉన్న మావోయిస్టులను కాపాడుకోవడానికి పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అలాంటిది వందల మంది మావోయిస్టులు సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి చేశారు. తేడా వస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని తెలిసి అంతమందితో దాడికి పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే భారీ సంఖ్యలో రిక్రూట్మెంట్ జరిగి ఉంటుందని భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 2004 ముందు వరకు అనేక నక్సలైట్ గ్రూపులు దేశవ్యాప్తంగా ఉండేవి. 2004లో మావోయిస్టు పార్టీ ఏర్పడింది. ఆ తర్వాత నుంచి వరుస ఎన్కౌంటర్లలో కీలక నేతలను పార్టీ కోల్పోతూ వస్తోంది. ఇప్పుడు పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీల్లో 24 మంది నేతలు మాత్రమే మిగిలారు. వారిలో 11 మంది తెలుగు వాళ్లే. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సంబాల కేశవరావు అలియాస్ ఆసన్న పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి పొలిటికల్ బ్యూరో సభ్యుడు. కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ పొలిట్ బ్యూరో సభ్యుడు. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే కేంద్ర కమిటీ సభ్యుడు. జినుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కడారి సత్యనారాయణ అలియాస్ కోసా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తన్న కేంద్ర కమిటీ సభ్యుడు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా పనిచేస్తున్నారు. మోడం బాలకృష్ణ అలియాస్ భాస్కర్ ఏఓబి ఎస్జేడిసి కార్యదర్శి. పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న టిఎస్జేడిసి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకోలేకపోతున్నారు మావోయిస్టులు. అటు ఏఓబిలోనూ కోలుకోలేని స్థితిలో ఉన్నారు. మిగిలింది ఛత్తీస్గఢ్లోని కొంత ప్రాంతం మాత్రమే. అన్ని వైపుల నుంచి ముంచుకొచ్చిన ప్రతికూల పరిస్థితుల మధ్య ఒక్కసారిగా సుక్మా ఎన్కౌంటర్లో తమ బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు మావోయిస్టులు. ఈ దాడి వెనుక ఉద్దేశం దెబ్బకు దెబ్బతీయడం మాత్రమే కాదని, తాము మళ్లీ బలోపేతం అవుతున్నామన్న సంకేతాలు పంపే ఉద్దేశం కూడా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మావోయిస్టుల సమస్య కేవలం శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదు. ఆ కోణంలో మాత్రమే దాన్ని చూస్తే సమస్యని పరిష్కరించడం ప్రభుత్వాలకు సాధ్యం కాదు. ఈ విషయం ప్రభుత్వాధినేతలకు కూడా తెలుసు. ఇటు ప్రభుత్వాలు, అటు మావోయిస్టులు ఒకరిపై ఒకరు పై చేయి సాధించడమే లక్ష్యంగా సాగుతున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు వేస్తున్న ఎత్తుల్లో బుల్లెట్లు పేలుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. వికట జీవులుగా మారే వంతు ఒకసారి జవాన్లదైతే మరోసారి మావోయిస్టులది. అంతకు మించి ఏమీ జరగట్లేదు. దెబ్బకు దెబ్బ. మావోయిస్టులు, పోలీసుల మధ్య సాగుతున్న ఈ సమరంలో ఒక్కోసారి ఒక్కొక్కరిది పైచేయి. కానీ ప్రతిసారి ప్రాణాలు పోవడం అన్నది మాత్రం కామన్గా మారింది.
భౌతిక నిర్మూలన కోణానికి ఇరు వర్గాలు పదును పెడుతూనే ఉన్నాయి. హింసాత్మక కోణం తన ఉనికిని అత్యంత భయంకరంగా చాటుకుంటూనే ఉంది. 2005 నుంచి ఇప్పటి వరకు అంటే 13 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా మావోయిస్టుల కార్యకలాపాలు, చెలరేగిన హింసను ఒక్కసారి పరిశీలిస్తే 6500 మంది అంతర్గత భద్రతా వ్యవహారాల్లో ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో 2688 మంది సాధారణ పౌరులు, 1699 మంది పోలీసులు ఉండగా మావోయిస్టుల సంఖ్య 2123గా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. సుక్మాలో జరిగినటువంటిది మనం చూసినప్పుడు అదొక యుద్ధం. ఆ యుద్ధంలో పోలీసులు చనిపోతున్నారా, నక్సల్స్ చనిపోతున్నారా అనేది మనం ఇక్కడ చూడకూడదు. యుద్ధంలో ఎవరైనా చనిపోతుంటారు, దాన్ని అదే కోణంలో చూడాల్సి వస్తుంది. అయితే ఆ యుద్ధంలో సామాన్య ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారు అనేది చూడాల్సి వస్తుంది. ఇది ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. అసలుకి నక్సల్స్ ఫిలాసఫీ ఏంటి, అది ఎందుకు పుట్టుకొచ్చింది అనేది బేసికల్గా చూడాల్సి వస్తుంది. సామాన్య ప్రజలకి వాళ్ళకు అందాల్సిన ఫలాలు అందటం లేదనే క్రమంలో వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ. కాబట్టి ప్రభుత్వాలు కూడా ముందుగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పీస్ టాక్స్ అనేది ఎందుకు రీఓపెన్ చేయకూడదు? ఎదురు దెబ్బలు, కోలుకోలేని దెబ్బలు, వరుసగా తీవ్ర నష్టాన్ని కలిగించే ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, ఉద్యమం వైపు ఆకర్షితులవుతున్న యువత సంఖ్య గణనీయంగా తగ్గడం, అగ్రనేతలను వెంటాడుతోన్న వృద్ధాప్యం, ఇన్ని సమస్యల మధ్య మావోయిస్టు పార్టీ పని అయిపోయినట్టే అంటున్న సమయంలో ఒక్కసారిగా సుక్మా ఎన్కౌంటర్తో వందల సంఖ్యలో విరుచుకుపడ్డారు. నెలన్నర క్రితం ఇదే ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి చేసి 12 మంది జవాన్లను మావోయిస్టులు బలి తీసుకున్నారు. ఆ సమయంలో వారి దగ్గర నుంచి తీసుకువెళ్లిన అత్యాధునికమైన ఆయుధాలనే తిరిగి తాజా దాడికి ఉపయోగించారు. మరోవైపు మావోయిస్టులు కమ్యూనిస్టు ప్రొఫెషనల్స్ ను తయారు చేసేందుకు ఓ స్కూలు ప్రారంభించినట్టు సమాచారం. ఈ స్కూల్లో కీలక సైనిక మెళకువలు నేర్పుతూ హిందీ, సోషల్, గణితం, సైన్స్ పై కూడా అవగాహన కల్పిస్తున్నారు. వరుస ఎదురు దెబ్బలు తగులుతోన్న పార్టీని పునర్నిర్మాణం చేసుకునే దిశగా మావోయిస్టులు వ్యూహరచన చేస్తున్నారన్న వాదన తన బలాన్ని పెంచుకుంటోంది. దీంతో రాబోయే రోజుల్లో ఇరు వర్గాల మధ్య సమరంలో మరింత రక్తపాతం తప్పదన్న విషయం స్పష్టమవుతోంది. కానీ ఈ మొత్తం సమస్యకు పరిష్కారం ఎలా, ఎప్పుడు అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకడం లేదు. నిర్బంధం మావోయిస్టులకు కొత్తేమీ కాదు. ప్రతికూల వాతావరణంలో పోరుబాట సాగించడం అలవాటైన పని. ఎదురు దెబ్బలు తిన్న ప్రతిసారి అంతే వేగంగా కోలుకుని ఎదురుదాడులు చేయడం చరిత్ర నిండా ఉన్నవే. ఇప్పుడు కూడా అదే జరుగుతోందా అన్న ప్రశ్న మరింత సెగని రాజేస్తోంది. అయితే అదను చూసి సత్తా చాటాలని వీళ్ళు, అవకాశం ఇవ్వకుండా అణిచివేయాలని వాళ్ళు, వెరసి రక్తపాతం ఏరులై పారడం తప్ప సమస్యకి పరిష్కారం మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఇదే ఇవాల్టి 30 minutes. చూస్తూనే ఉండండి టీవీ 9.